ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మా ఫ్యామిలీలో మాత్రం మేమెప్పుడు సీక్రెట్ శాంటా అయితే ఆడలేదు. సో, ప్రతిసారి ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌తోనైనా ఈసారి ఫ్యామిలీతోనే ఆడదామని చెప్పేసి మేము ఇయర్ అయితే సీక్రెట్ శాంటా ఆడదామని డిసైడ్ అయ్యాం. సో, డిసెంబర్ 1 నుంచి నేమ్స్ అన్నీ పిక్ చేసుకోవడం, ఎవరి ఒకళ్ళకి ఇవ్వడం అన్నీ స్టార్ట్ చేసేసాం. సో, మనకన్నా బాగా ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి, మనకి ఏ గిఫ్ట్ ఇష్టమా అని చెప్పేసి. సో, మేమైతే మా టేస్ట్‌లకి తగ్గట్టు ఎవరి ఫేవరెట్ గిఫ్ట్స్ ఆళ్ళైతే ఇచ్చుకున్నాం. అందరికన్నా హైలైట్ ఏంటి అంటే మా మమ్మీకి అయితే వాళ్ళ అక్కనేమే వచ్చింది. సో, మా మమ్మీకి అయితే ఒక మొబైల్ ఫోన్ గిఫ్ట్ వచ్చింది. అండ్ వాడికి ఇష్టమైన టాయ్ అయితే వచ్చింది. అండ్ నాకైతే నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. సో, మాకైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం. మా మమ్మీ అయితే ఇంక అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు మా మమ్మీకి మొబైల్ ఫోన్ వస్తుంది అని చెప్పేసి. సో, ఈసారి నుంచి ఈ ట్రెడిషన్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేద్దామని మేమైతే డిసైడ్ అయిపోయాము. మీ సీక్రెట్ శాంటా ఎలా అయింది మాకైతే చెప్పండి. అండ్ మా వదినకి అయితే చూసారా తన ఫేవరెట్‌వి. సో, అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్.